హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాయుడు. మీరు చూస్తున్నారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్. ఈ వీడియోలో మనం ఆఫ్టర్ ప్లస్ ఐఎన్జి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వల్ల ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు కనుక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫ్టర్ ప్లస్ ఐఎన్జి. ఆఫ్టర్ ప్లస్ ఐఎన్జి అంటే తర్వాత అని అర్థం. ఆఫ్టర్ ప్లస్ ఐఎన్జిని ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఒక పని చేసిన తర్వాత మరొక పని చేస్తాము, చేశాను అని చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటాం. అలాంటి మాటలను తెలపడానికి మనం ఆఫ్టర్ ప్లస్ ఐఎన్జిని ఉపయోగిస్తాము. After writing the exams, I shall come to you. పరీక్షలు రాశాక నేను మీ వద్దకు వస్తాను. After buying a car, they met me twice. కారు కొన్నాక వారు 2 సార్లు కలిశారు. After eating food, he went out. అతడు భోజనం చేసి బయటకు వెళ్ళాడు. After talking with her, he will phone me. ఆమెతో మాట్లాడాక అతడు నాకు ఫోన్ చేస్తాడు. ఆఫ్టర్ ప్లస్ ఐఎన్జి. ఆఫ్టర్ ప్లస్ ఐఎన్జి అంటే తర్వాత అని అర్థం. ఆఫ్టర్ ప్లస్ ఐఎన్జిని ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఒక పని చేసిన తర్వాత మరొక పని చేస్తాము, చేశాను అని చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటాం. అలాంటి మాటలను తెలపడానికి మనం ఆఫ్టర్ ప్లస్ ఐఎన్జిని ఉపయోగిస్తాము. After writing the exams, I shall come to you. పరీక్షలు రాశాక నేను మీ వద్దకు వస్తాను. After buying a car, they met me twice. కారు కొన్నాక వారు 2 సార్లు కలిశారు. After eating food, he went out. అతడు భోజనం చేసి బయటకు వెళ్ళాడు. After talking with her, he will phone me. ఆమెతో మాట్లాడాక అతడు నాకు ఫోన్ చేస్తాడు.